బ్రేకింగ్ న్యూస్ సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. ఈ నెల 12వ తారీఖు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డిపై కంబంపాటి శిరీష కంప్లైంట్ చేశారు. రాజధాని అమరావతి రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, దళితుల పట్ల అసభ్యంగా మాట్లాడారన్నారు. సంకర జాతులు అని వ్యాఖ్యలు చేసిన రామకృష్ణారెడ్డిపై ఫిర్యాదు చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, సజ్జల రామకృష్ణారెడ్డిపై ఒక మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదవడం జరిగింది. అయితే రాజధాని రైతులకు సంబంధించినటువంటి అంశంలో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అంశం కొమ్మినేని శ్రీనివాసుకు సంబంధించి సమర్థిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి సైతం అమరావతికి సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరికీ సంబంధించిన దానిపైన అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ కూడా కంబంపాటి శిరీష ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నెల 12వ తారీఖున తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. సంకర జాతులు అనేటటువంటి వ్యాఖ్యను వాడి తమందరినీ కూడా అగౌరవపరిచే విధంగా, దళితుల పట్ల అసభ్యంగా మాట్లాడే విధంగా రామకృష్ణారెడ్డి యొక్క వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నటువంటి కంబంపాటి శిరీష ఫిర్యాదు చేయడంతో ఈ రోజు తాడేపల్లి పోలీసులు కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా దర్యాప్తు చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఆ రోజు వీడియో క్లిప్పింగ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ఆధారంగా కేసు నమోదు చేసినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదైనట్లు కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాయి శంకర్, అయితే కొమ్మినేని శ్రీనివాస్ విషయంలో కూడా అమరావతి మహిళలకు సంబంధించి తను ఏదైతే ఒక ఇంటర్వ్యూ హోస్ట్ చేశారో దానికి సంబంధించి ఆయన వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఆయన హోస్ట్ చేసిన సందర్భంగా కూడా అతనిపైన చర్యలు తీసుకున్న సందర్భాలు అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి తనే స్వయంగా సంకర జాతి అంటూ కూడా వ్యాఖ్యలు చేశారని శిరీష అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? కంపల్సరిగా ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా విచారించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డికి ముందుగా నోటీస్ ఇచ్చి విచారణ చేపట్టేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. లేకపోతే నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా తాడేపల్లి పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో న్యాయపరమైనటువంటి అంశాలపైన కూడా చిక్కులు రాకుండా కూడా పోలీసులు అయితే కేసుని ముందుకు తీసుకువెళ్లేటటువంటి పరిస్థితి ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కొమ్మినేని శ్రీనివాసుకు సంబంధించినటువంటి అంశంలో కొంత న్యాయపరమైనటువంటి అంశాలు అడ్డు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో శిరీష ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఏ విధంగా కేసును నమోదు చేయాలనే దానిపైన కూడా న్యాయ నిపుణుల సలహా తీసుకొని కేసును నమోదు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏ సెక్షన్లు ఇందులో ఇంప్లిమెంటేషన్ కు వస్తాయి, ఏ సెక్షన్లోనే అమలు చేస్తే కేసు కఠినంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయనే దానిపైన కూడా పోలీసులు అయితే దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది. కంపల్సరిగా సజ్జల రామకృష్ణారెడ్డిని అయితే అరెస్ట్ చేయాలంటూ కూడా అమరావతికి సంబంధించినటువంటి అనేక జేఏసీలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు మరి సజ్జల రామకృష్ణారెడ్డికి విచారణ కోసం నోటీసులు ఇస్తారా, లేకపోతే డైరెక్ట్ గా అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది కూడా చూడాలి. అయితే ఇప్పుడు శిరీష చేసిన ఈ కంప్లైంట్ కి సంబంధించి వైసీపీ నేతలు ఎవరైనా స్పందించారా? అయితే ప్రధానంగా ఆ రోజు ఫిర్యాదు తర్వాత కూడా అనేక మంది దీనిపైన కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కూడా దీనిపైన మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి పైన కావాలని చెప్పే కేసులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా కావాలని చెప్పే ఈ కేసులో కొమ్మినేని ఇరికిచ్చేటటువంటి ప్రయత్నం చేయడంతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి పైన కూడా తప్పుడు కేసులు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారనే విధంగా గతంలో మాట్లాడారు. ప్రస్తుతం కేసు నమోదైనటువంటి నేపథ్యంలో మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే ప్రస్తుతం ఇంకా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి లేదు. కంపల్సరీగా రియాక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి చూడాలి వాళ్ళు ఏ విధంగా స్టాండ్ తీసుకుంటారు, న్యాయపరంగా ముందుకు వెళ్తారా. ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్కి వెళ్లేటటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మరి ముందస్తు బెయిల్కి వెళ్తే కోర్టులో ఎలాంటి జడ్జిమెంట్ వచ్చేటటువంటి అవకాశం. కొమ్మినేని శ్రీనివాస్ పై ఎటువంటి కేసులు నమోదు చేశారో ఆ కేసులే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పై నమోదు చేసే అవకాశం ఎంత మేరకు ఉండవచ్చు? ప్రధానంగా కూడా ఒకరిని కించపరిచే విధంగా వ్యాఖ్యానించినటువంటి అంశాలే కాబట్టి కంపల్సరిగా కొమ్మినేని శ్రీనివాస్కి ఇంప్లిమెంటేషన్ అయినటువంటి సెక్షన్లనే ఇందులో ఇంప్లిమెంట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొమ్మినేని శ్రీనివాస్కి సంబంధించినటువంటి కేసులో సెక్షన్లు ఎస్సీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. కాకపోతే వాటన్నిటిని కూడా కోర్టు పరిగణనలో తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తారా, లేకపోతే ఇన్సల్ట్ చేయటం,
దూషణగా మాట్లాడటం, ఇలాంటి సెక్షన్లకు సంబంధించినటువంటి కేసుల్ని ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయో చూడాలి. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ అయితే రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది, కానీ ఏ సెక్షన్లు పెట్టారనేది కూడా మరి కొద్దిసేపట్లో తెలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కంపల్సరిగా అట్రాసిటీకి సంబంధించినటువంటి డిమాండ్ అయితే శిరీష చేయడం జరిగింది. ఎందుకంటే దళితులు ఉన్నారు అక్కడ, దళితులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు కాబట్టి అట్రాసిటీ కేసును కూడా నమోదు చేయాలనే విధంగా కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కేసులో అట్రాసిటీ కేసులకు సంబంధించినటువంటి సెక్షన్లు ఇంప్లిమెంటేషన్ చేస్తారా, లేకపోతే కొమ్మినేని కేసులో వాళ్ళు కోర్టు పరిగణనలో తీసుకోలేదు కాబట్టి మరి ఇప్పుడు దీని కేసులో వాటిని తొలగించి మిగిలినటువంటి సెక్షన్లని ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాలి. Right. Thank you, Sai Shankar. Thanks for the details.